అక్షయుడా, అదృశ్యుడా, ఆత్మస్వరూపి, ఆది అంతము లేనివాడా, ఉన్నవాడరు అని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన దేవ, సర్వలోకాలను కలిగించి సర్వలోకాలకు పైన ఉన్నతమైన సింహాసనం మీద మీరు ఆసీనులై ఈ చరాచర జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి పరిపాలిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. అల్పులమే, అయోగ్యులమే, భూమి మీద మీ కనుదృష్టి లేకపోతే ధూళి అయిపోయే మానవ బ్రతుకుల్ని మీరు ఉద్ధరించి తిరిగి మీ కుమారుడైన క్రీస్తు పవిత్ర రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి పరిశుద్ధాత్మ అనే సంచకరువును మాకు అడ్వాన్స్గా ఇచ్చి తండ్రి తిరిగి మీ సన్నిధికి మా విమోచన దినం వరకు మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ మీ సన్నిధికి చేరే మహాభాగ్యాన్ని అనుగ్రహించారో దాన్ని బట్టి స్తోత్రాలు. క్రీస్తు యేసునందు ఉన్నవారమై క్రైస్తవ్యంలో క్రీస్తును పోలి ఎలా నడుచుకోవాలో, క్రీస్తు మాటల ప్రకారంగా ఎలా బ్రతకాలో, సమాజంలో క్రైస్తవ్యం పేరుతో పోతున్న పోకడలను ఎలా మేము అర్థం చేసుకొని వాటిని త్యజించాలో మాకు వాక్యం ద్వారా నేర్పిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ పిల్లలు వాక్యాన్ని విని వాక్యములోని సంగతులు గ్రహించి వాక్యములాగా కనిపిస్తున్న దుర్బోధలకు దూరంగా ఎలా జీవించాలో నేర్చుకునే భాగ్యాన్ని మీ పిల్లలకును బోధించే ధన్యతను నాకు అనుగ్రహించమని, దీనికి గాను మీ పరిశుద్ధాత్మ సహాయ సహకారాలను మెండుగా మా అందరికీ దయచేయమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం గత వారం ఒక అంశాన్ని ఆలోచించాం. క్రైస్తవ్యానికి అండగానున్న అపవాది. అండగా ఉన్నాడా? ఉన్నట్టు కనిపిస్తాడా? అండగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ వాక్యం తెలియని వారికి అబ్బా ఏమి అండ, క్రైస్తవ్యానికి ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలా గద్దించే వాళ్ళు ఉండాలి, ఇలా ఎదుర్కొనే వాళ్ళు ఉండాలి, ఇలా ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఉండాలి, ఇలా ఎదుటి వారితో వాదించే వాళ్ళు ఉండాలి అని సంబరాలు పడుతూ ఉన్నారు. క్రైస్తవ్యానికి అండగా ఉన్నట్టు నటింప చేస్తాడు అపవాది, క్రైస్తవ్యంలోనికి రానివాడు. ఉదాహరణకి రాజకీయ నాయకులను పిలుస్తారు చర్చిల్లో, చాలా చర్చిల్లో. కారణం ఏంటి చెప్పండి? చాలామంది దైవజనులు ఉంటారు, దైవజనులకు వాక్యం ఇవ్వరు, రాజకీయ నాయకులకు వాక్యం ఇస్తారు. వాక్యం అంటే మాట్లాడటానికి సమయం ఇస్తారు. వాళ్ళు ఎంతో కొంత వాక్యం మాట్లాడారు కాబట్టి, క్రైస్తవ సమాజంలోకి వచ్చారు కాబట్టి ఏం మాట్లాడాలి వాళ్ళు ఏం తెలియదు కానీ జనరల్గా మాట్లాడతారు. ఎవరో ఒకళ్ళను ఒక పాస్టర్ని సంప్రదించి నేను పలానా చర్చికి మీటింగ్కి వెళ్తున్నాను, ఏం మాట్లాడాలి అంటే ఒక స్క్రిప్ట్ రాసిస్తారు కదా. యేసుక్రీస్తు వారి గురించి 4 గొప్ప విషయాలు మాట్లాడితే బాగుంటుంది, అందరూ నిన్ను మెచ్చుకుంటారు, వచ్చేసారి కూడా నీకు ఓట్లు వేస్తారని ఆ డబ్బులు తీసుకునే పాస్టర్ ఎవరో రాసిస్తారు. రాసిన మాటలు ఈయన ఎక్కడ ఏం చేస్తాడు? నెమరు వేసుకొని వల్లే వేస్తాడు. ఆయన చెప్పాడు కదా అని ఆయన ప్రభువుని నమ్మాడా? ఆయన చెప్పాడు కదా అని ప్రభు వైపు తిరిగాడా? మళ్ళీ యథావిధిగా రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయినప్పుడు ఎక్కడి గొడుగు అక్కడ పడతారు. అది రాజకీయ నైజం, తత్వం అది. ఈ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు. అలానే వాళ్ళని మనం కించపరచడం కాదు, కానీ అలాగే ముస్లిమ్స్ ఎవరైనా పిలిచారనుకోండి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళకు సంబంధించిన అల్లా గురించి ఏదో 4 మాటలు, ముస్లింలో ఉన్న గొప్పతనం ఏదైనా ఉంది అంటే దాన్ని అక్కడ గొప్పగా చెబుతారు. అబ్బా పలాని మంత్రి గారే మా గురించి చెప్పారు, పలాని మంత్రి గారే మా ప్రభువు గురించి మాట్లాడారని నామకార్థ క్రైస్తవులు సంకలు కొట్టుకుంటారు, సంబరాలు చేసుకుంటారు. అలాంటివి మనం చూసినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రభు మార్గంలో నడుస్తూ చెప్తున్నాడా, కేవలం నోటి మాటతో ప్రభు వీరుడు శూరుడని ఘనపరుస్తూ ఉన్నాడా అనేది మనం ఆలోచిస్తే వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమైంది. వాక్యాన్ని స్టడీ చేయని వారికి, ధ్యానించని వారికి, ఆదివారం మాత్రమే సంఘానికి వచ్చి వెళ్ళిపోయి దైనందిన జీవితంలో పనులు చేసుకునే వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. వాళ్ళ నోడే మా గురించి మాట్లాడాడు. మనకు తెలుసుగా రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం మాట్లాడతాడు? అందరికంటే అమెరికా దేశం చాలా గొప్పగా ఉంది, రిచ్ కంట్రీ కాబట్టి, అమెరికా వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు వారు కాబట్టి మిగతా దేవుళ్ళ సంగతి పక్కన పెడితే యేసుక్రీస్తుని నేను సెలెక్ట్ చేసుకుంటాను దేవుడిని నమ్ముకోవాల్సి వస్తే అనే మాట అంటాడు.
అంటే ఆస్తిపరంగా యేసుక్రీస్తు వారిని నమ్మటం వల్ల వాడు గొప్పోళ్ళు అయ్యాడు అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారిని నమ్మకపోయినా గొప్ప కంట్రీలు ఉన్నాయి. చైనా లేదా, రష్యా లేదా, చాలా కంట్రీస్ ఉన్నాయి. నమ్మనంత మాత్రాన నమ్మితే గొప్పోళ్ళు అయిపోయారు అనుకొని ఆయన యేసుక్రీస్తు వారిని నేను అందుకోసం నమ్ముతాను అంటున్నాడు. మనకేమనిపించిందంటే అబ్బో రాంగోపాల్ వరమే ఆర్జీవి ఏమనుకుంటారు, ప్రభు గురించి గొప్పగా చెప్పాడని స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం. అమాయకులైన వారు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ చూసావా పలానా ఆయన ఎంత గొప్పగా చెప్పాడు క్రీస్తు గురించి అనుకుంటాం. ఏం ఉపయోగం? వాళ్ళు ఏమైనా నమ్మారా అంటే నమ్మరు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపించిందంటే ఓహో ప్రభు గురించి వీళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారండి. అపవాది ఘనపరుస్తున్నట్టుగా చూపిస్తాడు ప్రభువుని. అదే టైటిల్ ఏంటి, క్రైస్తవ్యం గురించి, క్రైస్తవ్యానికి అపవాది అండగా, క్రైస్తవ్యానికి అండగానున్న అపవాది కనిపిస్తాడంతే. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. క్రిస్మస్ నెల, జనవరి నెల వచ్చిందంటే ఏం చేస్తారు వాళ్ళు, హైందవులు ముస్లిమ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు షాపు. వాళ్ళు అమ్ముకోవటానికి మరి స్టార్లు, డెకరేషన్ ఐటమ్స్, ఈ లైటింగులు ఇవన్నీ పెట్టాలి అంటే వాళ్ళు షాపు నిండా అలంకరించుకోవాలి. స్టార్లు పెడతారు. స్టార్ పెట్టాడు కదా అని క్రైస్తవుడా? లైటింగ్లు వేసాడు, క్రిస్మస్ ట్రీ పెట్టాడు కాబట్టి క్రైస్తవుడు అంటే అసలు క్రైస్తవ్యానికి దానికి సంబంధం లేదు. స్టార్కి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు స్టారు. ప్రభువు జన్మించినప్పుడు ఒక నక్షత్రాన్ని కేవలం తూర్పు దేశపు జ్ఞానుల కోసం దేవుడు చూపించాడు అంతే, కేవలం వారి కోసమే. వాస్తవంగా ఆ స్టార్ పెట్టడం వల్ల వీళ్ళు క్రైస్తవులు అనుకుంటే పొరపాటు. అంటే భ్రమపరుస్తాడు అపవాది. ఇవన్నీ తెలియకుండా మనోడిదే షాపు, స్టార్ పెట్టాడు కాబట్టి మనోడిదే, క్రైస్తవుడిదే అనుకొని వెళ్ళిపోతాం. ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతున్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నాడు, ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్న విషయాలు ఎరిగిన అపవాది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడిన సందర్భాలు గతంలో కొన్ని పోయిన వారం ఆలోచించాం. మరికొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుదాం. అప్పటి నుండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు శిష్యులతో. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా. ఏం చెప్తున్నాడు? భవిష్యత్తు చెప్తున్నాడు. నేను ఎందుకు వచ్చాను, ఏమైపోవాలి అనే విషయాలు చెప్తున్నాడు శిష్యులకి. అప్పటి నుంచి తాను యెరూషలేమునికి వెళ్ళాలి, వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, అనేక శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి సమాధి చేయబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా. అంటే చెప్తున్నాడు నేను జరగవలసింది ఇది, అందుకే నేను వచ్చాను అని శిష్యులకు చెప్తే అప్పటిదాకా యేసుక్రీస్తు వారు బోధలు విన్నారు. దాదాపుగా 3.5 సంవత్సరాలు విన్నారు. చివరి సమయం ఇది. చివరి సమయాల్లో చెప్పాడు ఈ విషయాలు. కనీసం 3 ఏళ్ళు యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులకి క్రీస్తు తత్వం అర్థం కాలేదు. నేను వచ్చిందే అందుకు మీ అందరి కోసం చనిపోవటానికి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు ఒకప్పుడు పేతురు గారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే అందరూ యోహానని, బాప్తిస్మిచ్చి యోహానని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకరని, ఏమంటే ఇలా రకరకాలుగా చెప్పుకుంటుంటే మీరేమనుకుంటున్నారంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్తే ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిచాడే కానీ నీ అంతటి నువ్వు తెలుసుకోలేదు పేతురు అంటాడు. అలాంటి మాటలు చెప్పిన పేతురు గారు ఈ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పాడో పేతురు గారికి విపరీతమైన అభిమానం యేసుక్రీస్తు వారంటే. అభిమానం ఉన్న పేతురు గారు మనిషిగా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. పేతురు యేసుక్రీస్తు వారు చేయబట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడూను కలుగదని ఆయనను
చేయబట్టుకున్నాడు. ఏదో ఇప్పుడే ఆయన ఎవరో యెరూషలేముకి లాక్కెళ్ళిపోతున్నట్టు, ఆయన్ని చిత్రహింసలు చేసి చంపుతున్నట్టుగా ఫీల్ అయిపోయి చేయబట్టుకొని, ప్రభా అది అన్నటికీ నీకు దూరం అవును కాక, అది నీకు ఎన్నడూనూ కలుగకుండును కాక అని గద్దిస్తున్నాడంట. నీకు జరగటం ఏంది, అది ఊరుక ప్రభా, నువ్వు అలాంటి వాడు కాదు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చచ్చిపోవద్దు. ఆయన వచ్చింది ఎందుకు? చనిపోవటానికి. చనిపోకపోతే మనందరికీ ఏమి లేదు, పాప క్షమాపణ. అంటే ఆ సమయంలో అది గుర్తురాదా అంటే గుర్తురాదు. ఒక అభిమానంతో ఏమంటారు చెప్పండి, పలానూరు వెళ్ళాలి, అక్కడ సువార్త పని ఉంది మాకు, మేము వెళ్తున్నాం, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, ఎవరు వస్తారో, ఎటు నుంచి ఎవరు వచ్చి ఏమి ఎదుర్కొంటారో, ఎంత గొడవ జరిగిద్దో అని అంటే మీరందరూ ఏమంటారు తెలుసా, పాస్టర్ గారు ఈసారి ఎదుర్కొని ఇప్పుడు మానేయండి ఆ ఊరు అంటారు. అంటారా అంటారా? వెళ్ళండి ఏదైతే చూసుకుంటారు, మేము ఇంటికాడ ఉండి గట్టిగా ప్రార్థన చేస్తాం అంటారంటే ఒక్కడు కూడా అనరు కదా, ఎవరు చేయట్లేదు కదా. ఖచ్చితంగా మేము పరిచర్యకి బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు కనీసం ఒక అరగంట గంట ప్రార్థన చేసి వెళ్ళారయ్యా, సువార్త చెప్పాలి, ఎవరో ఒకళ్ళకి నాటాలి, ఎవరో ఒకళ్ళు మారాలి. ఈ దీక్షతో ఇక్కడ ప్రార్థన జరిగితే ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అయింది. మేము వెళ్ళి చెప్పినంత మాత్రాన మారరు, దానికి ప్రార్థనా సహకారం కూడా కావాలి. అలా సహకరించే వాళ్ళు ఎవరు లేరు, అంత తీరిక టైం ఎవరికి లేదు. దైనందిన జీవితాలు అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీ అవుతారు. సువార్త పనికి రాకపోతే రాకపోయారు, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తారంటే అది కూడా లేదు. అభిమానంతో వెళ్ళొద్దంటారు తప్ప వెళ్ళమని ఎవరు చెప్పరు. కష్టాలైనా శ్రమలైనా నిందలైనా ఎదుర్కొనే సువార్త ప్రకటించాలి అని చెప్పరు. వద్దు పాస్టర్ గారు వెళ్ళొద్దు అంటారు. ఇక కొంతమంది సహోదరులు అయితే వాళ్ళ భర్తను పంపిస్తారు, పంపిరో కూడా డౌటే. ఎందుకంటే గొడవలు జరుగుతాయని ముందుగానే తెలిస్తే, గొడవలు కాదు అసలు కొడతారని తెలిస్తే అస్సలు పంపించరు. బతుకుంటే బలుసాగు దీనైనా బతకొచ్చు, ఇంకో చోట సువార్త ప్రకటించుకోవచ్చు, మనకి ఎందుకు ఈ గొడవలు అని అంటాం. అక్కడ శాంతి సమాధానం ఇవన్నీ బాగా గుర్తొస్తాయి కదా. మనం తిరిగి కొట్టాలని అంటలేదు, వాక్యం చెప్తాం, వాళ్ళు కొడతారు అని తెలిసిందనుకోండి వెళ్ళం దాదాపుగా ఆ ప్రాంతానికి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పేసరికి పేతురు గారికి బాగా కోపం వచ్చి, నీకేంటి ప్రభా, నీకు జరగటం ఏంటి, అది అభిమానం, వీరాభిమానం అంటే అదే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే, నీకు అది దూరమగును కాక అని చెయ్యి పట్టుకొని గద్దించాడంట. అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దించటం ఏంది? పేతురు గారు యేసుక్రీస్తు వారిని గద్దించటం ఏంది? విచిత్రంగా గద్దించేశాడంట. అప్పుడు ఓహో ఇది పేతురు గారి డైలాగ్ కాదన్నమాట. పేతురుగా అయితే శిష్యుడు కదా, గురువుగారిని గద్దెత్తాడా? గద్దెచ్చడు. వీడు శిష్యుడు కాదు గద్దించేది, లోపల కూడా ఉన్నాడు అని ఆడిని గుర్తించిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి పేతురులో ఉన్న సాతానుతో మాట్లాడుతున్నాడు. అంటే ఇలాంటి పనికిమాలిన డైలాగ్ ఏదైనా మనలో ఆ ఎదుటి వ్యక్తిలోంచి వచ్చిందంటే ఆ వ్యక్తి కాదు అది మాట్లాడింది, గుర్తుపెట్టుకోండి. అటువైపే తిరగాలి, ఆ వ్యక్తితోనే మాట్లాడాలి, కానీ ఆ వ్యక్తి లోపల ఉన్న అపవాదితో మాట్లాడాలి. పేతురు వైపు తిరిగి పేతురు అనలేదు, సాతానా నువ్వు గో బ్యాక్ అంటున్నాడు. పేతురులో నుంచి వెనక్కి వెళ్ళిపో. ఎందుకు పేతురు గారికి అలాంటి ఆలోచన ఇచ్చావు అని, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతిని ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. నువ్వు మనిషిలాగా మాట్లాడుతున్నావు పేతురు. సాతానా వెనక్కు పోని సాతాన్తో చెప్పాడు. మిగతా డైలాగ్ సాతాన్తో కాదు, సాతాన్ని గెట్అవుట్ అన్నాడు. అన్న తర్వాత మిగతా మాటలు ఉన్నాయే అవి పేతురు గారితో చెప్పాడు. ఏమని, నువ్వు మనిషిలాగా ఆలోచించి మాట్లాడుతున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు ఆలోచించట్లేదయ్యా పేతురు అని ఈ డైలాగ్ పేతురు గారితో చెప్పాడు. మనుష్యుడిగా ఆలోచించాడు కాబట్టి నువ్వు మరణించకూడదు అని అంటున్నాడు. ఈ ఆలోచనకు తగ్గట్టుగా అపవాది ఇచ్చాడనమాట డైలాగు. అది ప్రతి ఒక్కరి విషయంలో మనం అర్థం చేసుకుంటే ఓహో ఆ సందర్భంలో అపవాదికి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనుష్య రీతిగా ఆలోచించాడు కాబట్టి ఇలా మాట్లాడాడు. దేవుని పక్షంగా ఆలోచిస్తే అలా మాట్లాడు. ఈ డైలాగు మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, నేను పలానూరు వెళ్ళాలి, పరిచయం చేయాలి, అక్కడ కొడతారని తెలుసు అయినా వెళుతున్నానంటే
పాస్టర్ గారు నువ్వు వెళ్ళటానికి వీల్లేదండి అని అంటే వాళ్ళందరూ నాకు అభిమానులు అనుకుంటాను నేను. నా మేలు కోరి అక్కడికి వెళ్తే తంతారని, పాస్టర్ గారికి దెబ్బలు తగలకుండా కాపాడటానికి వీళ్ళందరూ ఆ డైలాగ్ చెప్పారని సంబరపడిపోతాను. కానీ వాళ్ళల్లో ఆ డైలాగ్ పలికిచ్చింది సాతానుగాడని నాకు అర్థమైతే ఏమంటాను చెప్పండి? మీ వైపు తిరిగి సాతానా నా వెనక్కబో అంటాను. అప్పుడు మీరేమనుకుంటారు? పాస్టర్ గారు నన్ను సాతాన్ అన్నాడు అంటారు. ఖచ్చితంగా అదే అంటారు. ఎందుకు? వాక్యం అర్థం కాదు కాబట్టి. సాతానా నా వెనక్కబో అన్నాడంటే నిన్ను సాతానా, నీ లోపల ఉన్నాడు వాడిని బొమ్మన్నాం. కానీ అక్కడ అపార్థం అయిపోద్ది. సాతాన్ అన్నాడు నన్ను పాస్టర్ గారు అని అపార్థం చేసుకొని ఇంకా దూరం అయిపోతారు. నిజంగా అభిమానంతో మాట్లాడాడు, మంచిదే. మానవ రీతికి ఆలోచిస్తే పేతురు గారికి నేనంటే ఎంత ప్రేమ. నేను అక్కడికి వెళ్ళటం, శ్రమ పడటం, తన్నులు తినటం, చంపబడటం, సమాధి చేయబడటం, 3వ దినాన తిరిగి లేవటం అనేది ఎక్కదో. ఎక్కడాగిపోయింది మైండ్ అంటే ఒక విషయం చెప్తున్నప్పుడు వెళ్తారు, హింసిస్తారు, చంపుతారు, అంతవరకే ఆగిపోయింది. 3వ దినాన తిరిగి లేస్తాను అనేది ఎక్కదు. అందువలన ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని చెప్పే సమాధానం వేరు. సగం వినగానే మన మైండ్ దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి అక్కడే బ్లాక్ అయిపోయి అక్కడే విషయం ఆగిపోయి తర్వాత చెప్పే మంచి విషయాన్ని గ్రహించకుండా నీ మైండ్ని నువ్వు అక్కడ ఆఫ్ చేసుకొని సమాధానం చెబితే అది అక్రమంగానే ఉంటుంది. అర్థాంతరంగా విని చెబితే అది అన్యాయంగానే ఉంటుంది. పేతురు గారికి అక్కడే ఆగిపోయింది మైండ్. ఎక్కడ? నేను యెరూషలేముకి వెళ్ళాలి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయుల చేత హింసించబడి, చంపబడి, సమాధి చేయబడి ఆగిపోయింది. నిన్న అక్కడికి వెళ్తే కొడతారా, హింసిస్తారా, చంపుతారా? అది నీకు దూరమగును కాకున్నాడు. 3వ దినాన తిరిగి లేస్తానని కూడా చెప్పాడు అక్కడ. కానీ అది ఎక్కలా. చాలామందికి అదే ఒక విషయం చెప్తున్నప్పుడు పూర్తిగా వినరు. సగంలోకి అంత మాట అంటావా అంటారు. అంటే అక్కడికే ఇక మైండ్ బ్లాక్ అయిపోద్ది, రోషం వచ్చేసింది. వాస్తవంగా ఆలోచిస్తే మనుష్య రీతిగా పేతురు గారు వీరాభిమాని కాబట్టి యేసుక్రీస్తు వారికి అలాంటి ప్రమాదాల్లోకి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళటం ఎందుకు, తన్నులు తినటం ఎందుకు, హింసించబట్టం ఎందుకు, చంపబట్టం ఎందుకు, అది నీకు ఎన్నటికీ దూరమగును గాక, కలుగకుండును గాక అంటున్నాడంటే ఎంత అభిమానం పేతురు నేనంటే నీకు అనుకోలే ప్రభువారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికంగా ఆలోచించాడు. ఎందుకు వచ్చాడో ఆయన మర్చిపోలేదు కాబట్టి నువ్వు మనుష్యుల సంగతిని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతిని ఆలోచించలేదు. నేను చనిపోతేనే మీ అందరికీ రక్షణ, నేను చంపబడటానికే వస్తే నన్ను చావద్దంటాడేంటి? అంటే అపవాది మనకి మేలు చేస్తున్నట్టుగా క్రైస్తవ్యానికి అండగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ లోపలికి ఆలోచిస్తే ఇది పూర్తిగా క్రీస్తు తత్వానికి, క్రీస్తు మార్గానికి వ్యతిరేకం అనేది మనకు అర్థమైందా? పూర్తిగా క్రీస్తు తత్వానికి వ్యతిరేకం. అలాగే యేసుక్రీస్తు వారి బోధలో విన్న తర్వాత చాలామంది మారిపోతారు, చాలామంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇందా మొదటి వర్తమానంలో విన్నట్టు స్వస్థతలు చేస్తారు, చాలా దెయ్యాలను వెళ్ళగొడతారు, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. చేసి వాళ్ళ క్యారెక్టర్ బాగో తర్వాత కొంతకాలానికి వాళ్ళు మారిపోతారు. కొంతకాలానికి క్రీస్తు నుండి వేరై లోక సంబంధమైన బోధలు చేస్తూ, లోక సంబంధంగా జనాలను మెప్పిస్తూ, దురద చెవులు కలిగిన వారికి అనుకూలమైన బోధలు చేస్తూ జనాల మెప్పు కోరుకుంటారు, జనాలను పెంచుకుంటారు. అలా పెంచుకున్న వారు అంతకుముందు మహత్కార్యాలు చేసిన వాళ్ళు దేవునికి ఇష్టకరంగా చెయ్యలేదు కాబట్టి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎన్నోసార్లు చదివాం. 22వ వచనం, అన్నీ వద్దు, 21, 22 అయినా పర్వాలేదు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, అది వెంటనే చదవాలి, ప్రభువా ప్రభువా అనాలి. ప్రభువా ఆగి మళ్ళీ ప్రభువా కాదు, ప్రభువా ప్రభువా నీ నామమున చదివే విధానంలోనే విషయం అర్థం అవ్వాలండి ఎదుటి వాళ్ళకి. తెలుగొచ్చు చదువుతాం కానీ అందులో గ్యాప్ ఇచ్చిన ఒక పదాన్ని దీర్ఘం లేని చోట దీర్ఘాలు పెట్టిన భావం మారిపోద్ది. అందుకని మిగతా టెక్స్ట్ పుస్తకాలు చదివినట్టు బైబిల్ చదవకూడదు. ఎక్కడ ఆపాలి అక్కడ ఆపాలి, ఎక్కడ కొనసాగించాలి అక్కడ కొనసాగించాలి. దాన్ని అర్థం భావం మారకుండా చదవగలగాలి. వాళ్ళు ఆ టైంలో ఏమంటున్నారంటే నువ్వు రావద్దు అని ప్రభు అంటే ప్రభువా ప్రభువా అని
గబగబా అంటారు ప్రభా అని, మళ్ళీ ఆగి ప్రభా అనరు. అందుకని జాగ్రత్తగా ఆత్మ సహాయంతో చదవటానికి ప్రయత్నం చేయండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభా ప్రభా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదంటే వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టలేదా అన్నారంటే వెళ్ళగొట్టారా లేదా? వెళ్ళగొట్టారు. మరి వెళ్ళగొట్టిన వారి గురించి ప్రభువారు ఏమంటున్నారు? కింద చదువుదాం. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఇదేంటి, దెయ్యాలను వెళ్ళగొట్టారు కదా, అద్భుతాలు చేశారు కదా, ప్రవచనాలు చెప్పారు కదా, ఎరగనని ఎందుకు అంటున్నాడు అంటే, స్వస్థతలు చేసినా, దెయ్యాలను వెళ్ళగొట్టినా, అద్భుతాలు చేసినా ప్రభువుకు తెలీదా అంటే ప్రభువు మర్చిపోయే విధంగా వీళ్ళు ప్రవర్తించారు. మరి అలాంటి వారు ఈరోజు క్రైస్తవ్యంలో ఉండి పాపులారిటీ సంపాదించుకుంటే జనాల దృష్టిలో వాళ్ళు పెద్ద బోధకులు, పెద్ద ప్రవచన వరాలు కలిగిన వారు, పెద్ద స్వస్థతా వరాలు కలిగిన దైవజనులుగా సమాజంలో గుర్తింపు ఉంది. కానీ ప్రభు దగ్గర ఏమీ లేదు. ఎందుకని? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అది క్రమం కాదా అంటే క్రమం కాదు. క్రమంగా ఉన్న రోజుల్లో క్రమం చేసిన తర్వాత వాళ్ళు అక్రమము చేశారు. కాబట్టి నువ్వు అక్రమం చేస్తూ ఈ కార్యక్రమాలు చేసినా ప్రయోజనం లేదు. జనాలను నమ్మించవచ్చు, నువ్వు జనాల దృష్టిలో నువ్వు గొప్ప దైవజనుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు దేవుని బిడ్డవు కావు. నీలో ఆత్మ లేడు. కాబట్టి మీరు ఎక్కడి వారో నేను ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండని వారితో చెప్పుదును అంటున్నాడు. అంటే వాళ్ళు చేసింది క్రమమా అక్రమమా? అక్రమము చేయువారులారా అంటున్నాడంటే వాళ్ళు చేసింది క్రమము కాదు. మరి సమాజంలో ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉండి ఉంటారు? దెయ్యాలను వెళ్ళగొట్టే సేవకులు, అద్భుతాలు చేసే సేవకులు, మీ గేదె పోయిందంటే ప్రవచనం చెప్పి పలానా చోట దొరికిద్దని చెప్పే సేవకులు, అంతరాలు వేయకుండానే ఆత్మసాక్షాత్కారంతో చెబుతున్నాం మేమని చెప్పే సేవకులు మన దృష్టిలో ఎలా ఉంటారు? గొప్ప సేవకులు, గొప్ప దైవజనులుగా భావిస్తాం. కానీ ప్రభు దృష్టిలో క్రైస్తవ్యానికి అండగా ఉండి మేమే క్రైస్తవ్యాన్ని ఉద్ధరిస్తున్నాం, యేసుక్రీస్తు పేరు మీద ఇన్ని అద్భుతాలు చేస్తున్నాం, ఇన్ని మహత్కార్యాలు చేస్తున్నాం, ఎంతమందికి దెయ్యాలను వెళ్ళగొట్టామని జనాభా లెక్కలో లిస్టు చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ ప్రభు దృష్టిలో అక్రమము చేయువారులారా అంటాడు. అంటే యేసుక్రీస్తు వారి దృష్టిలో అది క్రమమైనది కాదు అని అర్థం. కానీ సమాజం దృష్టిలో, క్రైస్తవ లోకం దృష్టిలో వీళ్ళు గొప్ప దైవజనులుగా ఉన్నారు. అలాగే మరొక సందర్భం అపోస్తలుడైన పౌలు గారు 16వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు ఒక స్థలానికి వెళుతూ ఉన్నాడు. అక్కడ పుతోను అని ఒక దెయ్యం పట్టిన స్త్రీ సోది చెప్పుట చేత తన యజమానులకు గొప్ప లాభము సంపాదించుచున్న మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఓ ప్రాంతానికి వెళ్ళాడు పౌలు గారు. అక్కడ దయ్యం పట్టిన ఒక ఆమె ఉంది. దయ్యము పట్టిన ఒక ఆమె ఏం చెప్తుందంటే సోది చెప్తుంది. దయ్యాలు ఏం చెప్తాయి? సోది దేవుని సహాయంతో చెప్తారా, దయ్యం సహాయంతో చెప్తారా? దయ్యం సహాయంతో చెప్తారు. ఎలా చెప్తారు? దయ్యానికి కూడా అన్నీ తెలుసు. ఎవరు ఎక్కడ పుట్టారు, ఎవరు ఎలా బతుకుతున్నారు, ఎవరి జీవితం ఎలా ఉంది, ఎవరు దేవుని బిడ్డలుగా కనపడుతూ దయ్య పనులు చేస్తున్నారు. ఇవన్నీ సాతానుగాడికి కూడా తెలుసు. ఎందుకో వాడి నివాసం ఎక్కడ?
ఆకాశ మండలంలో నివాసం చేస్తూ భూమి అంతటా తిరుగుతున్నాడు. ఈరోజు శాటిలైట్కైనా కనపడని ప్రాంతాలు ఉండొచ్చు భూమి మీద. కొన్ని మొన్న అమ్మాయి ఎవరో జాహ్నవి అనే పాప తప్పిపోయినప్పుడు చాలా వెతికారు అరణ్యంలో, కానీ ఎక్కడ జాడ కనపడదు. అంటే శాటిలైట్ ద్వారా వెతికినా కనపడలేదు, కానీ శాతాలు గడికి అన్నీ కనపడతాయి. కాబట్టి ఎవరి ప్రవర్తన ఏంటో, ఎవరెలా బతుకుతున్నారో మొత్తం వాడికి తెలుసు. వాడి సహాయంతో ఈ సోదరులు ఏం చేస్తారంటే కొన్ని రహస్యాలు చెప్తారు. కర్ణపిశాచి కలిగిన స్త్రీ సౌడు వెళ్ళినప్పుడు ఆమె కూడా ఆ పద్ధతిలోనే కొన్ని చెప్తూ ఉంది. అన్నీ చెప్పరు, వాళ్ళకి అన్నీ తెలియవు. ఎందుకంటే సాతానుగాడికి కూడా అన్నీ తెలియవు. దేవునికి, దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు మాత్రమే అన్నీ తెలుసు. కాబట్టి ఒక హృదయంలోని సంగతులు అసలు తెలియవు సాతానుగాడికి. గుర్తుపెట్టుకోండి, నీ హృదయాలోచన దేవుడికి తప్ప ఎవరికి తెలియదు, సాతానుగాడికి అసలు తెలియదు. అలాంటిది జరిగిన కొన్ని పరిణామాలను బట్టి కొన్ని మాటలు మనకి వదులుతారు. నీకు 2 గండాలు తప్పినాయా తల్లి అంటే నిజమే, మనకి ఎప్పుడో గుర్తొస్తాయి. చిన్నప్పుడో యవనస్తులో మొన్న ఈ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం ఏదో గుర్తొస్తాయి. అవును నిజమే అంటాం. ఆడికి బలం వచ్చింది ఇంకా సోదామకి. ఏమని నేను చెప్పిని మన రూట్లోకి వచ్చేసింది. ఇంకా ఇక బియ్యం చాట ఇచ్చేసిద్ది, అవసరమైతే నల్లకోడిని కూడా ఇచ్చేసిద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా 2 గంటల తర్వాత ఇంకేదో నీకు అది కలిసి రాబోయింది, కొంచెంలో తప్పిపోయింది, లేకపోతే నీకు బాగా కలిసి వచ్చేది ఆస్తి అనగానే ఎవడో నీకు ద్రోహం చేసినోడు, చీటీ ఎగ్గొట్టిపోయినోడు ఎవరో గుర్తొస్తారు. అబ్బో ఇది కూడా కరెక్టే అంటాం. నిమ్మకాయలు దొక్కావు, కుంకుమ పసుపు వేసింది, అందుకే నీకు ఈ ప్రమాదం ఉంది, దాన్ని తప్పించడానికి నా దగ్గర అంతరం ఉందంటారు. ఈ సోది బ్యాచ్ ఇది. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా దయ్యాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు దయ్యం సహాయంతో ఇలా చెప్తే కొన్ని మాటలు వాటికి లోబడిపోతాం. అలా లోబట్టడం వల్ల డబ్బులు బాగా సంపాదించుకుంటారు. ఒకప్పుడు బియ్యము అయ్యి ఇప్పుడు డబ్బులు తప్ప ఇంకేం తీసుకోవట్లా కదా. పాచీరలు బియ్యమో అడిగేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అసలు సోదేవాళ్ళు దాదాపుగా లేరు, టింగ్ అనేవాళ్ళు. ఈ కంప్యూటర్ జోస్యాలు వచ్చినాయి కాబట్టి ఇంకా సోదితో పని పోయింది. వాళ్ళు దయ్యం సహాయంతో చేసేవాళ్ళు. ఇదిగో ఆ కాలంలో 1900 సంవత్సరాల క్రితం సుమారుగా ఒక పుతోను అనే దయ్యం పట్టిన స్త్రీ సోది చెప్పటం వల్ల బాగా లాభం వస్తుందంట. ఈ లాభం ఎవరికి వస్తుందంటే కొంతమంది నియమించారు, ఆమెను అపాయింట్ చేశారు. నువ్వు సోది చెప్పు, నీకు సోది వలన వచ్చే డబ్బులు అందరం పంచుకుందామని కొంతమంది ఆమెని ప్రోత్సహించి ఆమెకు సపోర్ట్ ఉండి ఆమె ద్వారా లాభం సంపాదించుకుంటున్నారు. అంటే సోది వాళ్ళను కూడా అపాయింట్ చేస్తారా అంటే అడుక్కునే వాళ్ళు సైతం అపాయింట్ చేసే బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు. మనకు అప్పుడప్పుడు ఈ మూలల దగ్గర, సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు. అందరూ స్వతంత్రంగా వచ్చి అడుక్కునేవాళ్ళు తక్కువ, కొంతమంది ఉంటారు వాళ్ళ బ్యాచ్. వాళ్ళు నీకు ఈ ప్రాంతం ఇస్తున్నావు, సాయంత్రం దాకా నువ్వు అడుక్కోవాలి, అడుక్కున్న దాంట్లో వాటర్ రావాలి, లేకపోతే నీకు ఈ పోస్ట్ ఉండదు, ఇంకోటి పెడతాం ఈ ప్లేస్లో అని. అలా కొంతమంది దౌర్జన్యంతో కొంతమందిని వృద్ధుల్ని, వికలాంగుల్ని, కుష్టివ్యాధి ఉన్నట్టుగా కనపడుతూ కట్లు కట్టి రంగు పూసే వాళ్ళని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ వలన ఆ యజమానులు బాగానే ఉంటారు, వాళ్ళకు కూడా లాభం వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఒక ఆమెకి బాగా సోది చెప్పటం వచ్చేలేకి ఆమెను పెట్టుకొని లాభం సంపాదిస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు అక్కడికి వచ్చి ఏమన్నాడు, ఆ సందర్భంలో వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ పుతోను పట్టిన స్త్రీ ఏమంటుందో తెలుసా? ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని. మంచి మాట చెడ్డ మాట ఇది చెప్పాలి. చెడేమని చెప్పిందా? దయ్యం పట్టింది. మంచే కదా చెప్పింది. మంచి చెబితే పౌలు గారికి ఎందుకు కోపం? నేనేమన్నా చెడు మాట్లాడితే మీకు కోపం వచ్చింది, మంచి మాట్లాడితే కోపం వచ్చిద్దా? పౌలు గారికి కోపం వచ్చింది. మంచిగా అనిపిస్తుంది అంతే. ఖచ్చితంగా ఇది ఆమె చెప్పింది 100% రైటే. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, దేవుని పక్షంగా వచ్చి దేవుని పని చేస్తున్న సేవకులు. వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటించేవారై ఉన్నారని మంచి మాట రికమెండేషన్ చేసింది. కాకపోతే ఈ బోర్డు రికమెండేషన్ పౌలు గారికి వద్దు. ఎందుకు? నువ్వే దయ్యానివి. దయ్యం వేదాలు వలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి?
మంచి మాట ఒక దొంగవాడు తాగుబోతొచ్చి అరే తాక్కండిరా పాడైపోతారు అన్నాడు అనుకో, మరి నువ్వెందుకు తాగుతున్నావయ్యా అంటారుగా. దయ్యం దేవుని మాటలు మాట్లాడకూడదు, దయ్యాలు వేదాలు వల్లించకూడదు. వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించువారై వచ్చారు అని చెప్తుంటే పౌలు గారు అని ఊరుకున్నాడు. ఊరుకున్న కొద్దీ ఆ దయ్యం పట్టిన స్త్రీ ఏం చేస్తుందంట, ఆమె ఇలాగూ ఒక్కరోజు కాదు అనేక దినాలు రోజు వెళ్ళిన చోటకల్లా వస్తుంది. వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గాన్ని మీకు చెబుతారని పని కొట్టుకొని సోది ఆపేసి అనేక దినాలు వీళ్ళని వెంటాడుతూ మంచిగా చెప్తుంది, సపోర్టే చేస్తుంది. అప్పుడు పౌలు గారు వ్యాకుల పట్టడం ఎందుకంటే మంచి మాట చెప్తే, ఇదిగో ఈ పౌలు మాట వినకొద్దు, ఈయన మంచోడు కాదు, ఈయన ఒకప్పుడు క్రైస్తవులను హింసించాడు, ఈరోజు తగుదరమ్మా అని క్రైస్తవంలోకి వచ్చి ఉద్ధరించేవాళ్ళగా బిల్డప్ ఎత్తున్నాడు, అలా చెప్పొచ్చుగా. చెప్పలా, నెగిటివ్గా చెప్పలా, పాజిటివ్గానే చెప్పింది. పాజిటివ్గా చెబితే వ్యాకుల పడ్డాడేంటి చెప్పండి. ఒక చెడ్డోడు మంచోడు గురించి మంచి చెప్పకూడదు, మంచోడైనా చెడ్డోడు చెప్పకూడదు. అది ఈ క్యారెక్టర్ బాగున్నప్పుడు మంచోడికి సపోర్ట్ చేస్తే ఈ మంచి ఆ మంచి తోడైంది. నువ్వు చెడ్డోడు పోయి ఉండి మంచి మాటలు వినిపిస్తే, చాలామంది సువార్త సభలు పెట్టిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పెట్టించిన వాళ్ళు మారరు. పెట్టించేవాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, బాగా చేస్తారు, కానీ వాళ్ళలో మార్పు రాదు. మేము పెట్టించాం అని బిల్డప్ కోసం చేస్తారు, పలాని గొప్ప వ్యక్తిని పిలిపించాం అనే పాపులారిటీ కోసం చేస్తారు తప్ప కొన్ని ఆత్మలు మారాలి, దేవుని సన్నిధిలోకి రావాలనే తపనతో వాళ్ళు చేయరు. ఎందుకు, వీళ్ళే మారరు కాబట్టి. మారినోడు సభలు పెట్టిస్తే ప్రయోజనం వాడికి ఏమన్నా, ₹1 కూడా ఆదాయం రాదు. ఒక్క ఆత్మ కూడా రక్షించబడినప్పుడు నువ్వు స్వార్థంతో నీ పాపులారిటీ కోసం పెట్టించినప్పుడు నీకు దేవుని దగ్గర ఫలమేం వచ్చింది, రాదు. దయ్యం పట్టింది సోది చెబుతూ, సోది మాటలు చెబుతూ, పనికిమాలిన కబుర్లు చెప్పి డబ్బులు సంపాదించుకున్న ఒక స్త్రీ దేవుని గురించి, రక్షణ గురించి, సర్వోన్నతులైన దేవుని దాసుల గురించి మాట్లాడితే సమాజం నమ్మిద్దా, చెడిపోయిద్దా? సమాజానికి నెగిటివ్. అంటే ఈ సోది బ్యాచ్ ఇది కూడా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళేమో ఈ మార్గంలోకి వచ్చారు, అదేమో ఆ మార్గంలో ఉంది. ఇద్దరు కలిసి ఒకటే మార్గం అనుకొని ఈ మార్గాన్ని కూడా తప్పుడు మార్గంగా చిత్రీకరించే ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు గారు వ్యాకులపడి దానివైపు తిరిగి దీన్ని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను, వదిలిపో అని చెప్పాడు. ఎందుకంటే పోనీలో 1 రోజా 2 రోజులా 3 రోజులు పోతుందిలే, అదే దాని పని అది చేసుకుంటుందిలే అని వదిలేస్తే రోజు రోజుకి ఏమవుతుంది, వీళ్ళని వెంబడించడం ప్రారంభించి వీళ్ళు ఎన్ని కాడకల్లా సువార్త చెప్పడానికి వీళ్ళు పూనుకుంటుంటే అక్కడికి వచ్చి వీళ్ళు మంచోళ్ళండి, దేవుని బిడ్డలండి, దేవుని దాసులండి, మీకు రక్షణ మార్గం చెబుతారండి. అది చెప్పేది సోది, వీళ్ళేమో రక్షణ మార్గం చెబుతారు అనగానే వీళ్ళు నమ్ముతారా? రక్షణ మార్గం వీళ్ళు చెబుతారు, అది దేవుడు సహాయం చేస్తాడు, అవతలవాడు మారుతాడు. మారే వాళ్ళని మారనీయకుండా సోది బ్యాచి కలిసి మిక్స్ చేస్తే ఏమైంది, అది కూడా కల్మషం అయిపోద్ది. అందుకే బాగా వ్యాకులపడి ఇందాక యేసుక్రీస్తు వారు పేతురు గారిని సాతానా వెనక్కు అని ఎలా అన్నాడు, అర్థమైంది, పౌలు గారికి అర్థమైంది. కాబట్టి ఇది సోది బ్యాచి, నాకు డిస్టర్బ్ చేయటానికి, నమ్మేవాడిని కూడా నమ్మకుండా చేయటానికి బిల్డప్ ఇస్తూ క్రైస్తవ్యానికి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా, అండగా ఉన్నట్టుగా కనిపిస్తూ క్రైస్తవ్యానికి ద్రోహం చేసే కార్యక్రమం ఇది ఉందని వ్యాకులపడి దాన్ని గెంటేసేసాడు. పైకి చదివితే మంచి మాట అన్నందుకు ఎందుకు పౌలు గారు వ్యాకులు పడ్డాడు అనిపించింది. పేతురు గారు మంచి మాటే చెప్పాడు కదా, ఆయన యోగక్షేమాలు కోరాడు కదా, ఆయన హింసించటం ఇష్టం లేక, ఆయన శ్రమ పడటం ఇష్టం లేక, ఆయన చంపబడటం ఇష్టం లేక అభిమానంతో పేతురు గారు మాట్లాడితే సాతానా వెనక్కు అన్నాడేంది పేతురుగా యేసుక్రీస్తు వారని మనకు అనిపించింది. కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఆయన వచ్చిందే మరణించటానికన్న విషయం అర్థమైపోతే పేతురు గారిని అపవాది ప్రేరేపించాడు కాబట్టి ఆ డైలాగ్ మాట్లాడాడు. ఆల్రెడీ అపవాదితో నిండుకున్న ఒక స్త్రీ కాబట్టి వీళ్ళకేదో సపోర్ట్ చేస్తున్నట్టుగా, వీళ్ళ గురించి మంచిగా రికమెండ్ చేస్తున్నట్టుగా కనిపించినా దాని వెనక కుట్ర ఉంది అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అలాగే ఈరోజు సమాజంలో ఎంతోమంది క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ
పూర్తిగా వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. గొడవలకు పోవటం, కేసులు పెట్టడం, అవతల వాళ్ళని దూషించటం, అవతల వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం, కించపరచటం, ఎగతాళి చేయటం, అవమానకరంగా మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది క్రైస్తవ్యానికి అనుకూలమా విరోధమా అని ఆలోచిస్తే ప్రతి విషయం విరోధమే. క్రీస్తు మార్గం వేరు, లోకనీతి వేరు. క్రీస్తు చట్టం వేరు, లోక చట్టం వేరు. నీకు ఇంట్లో దొంగలు పడ్డారు, నీ ఇంట్లో గొడవైంది, నీ ఇంట్లో ఎవరో వచ్చి కొట్టారు, లేకపోతే దోచుకెళ్ళారు, వెంటనే వెళ్ళి కేసు పెట్టవచ్చు. చట్టం ఏం చేసిద్ది? తన పని తాను చేసుకుపోయింది. కానీ వాళ్ళని కొట్టండి, హింసించండి, ప్రతీకారం చేయండి, మాకు న్యాయం చేయండి అంటే మరి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు న్యాయం చేస్తే నీ సమస్య ఏదైనా ఉంటే ఎవరికి చెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. రోమాపత్రిక అనుకుంటా ఒకసారి చూద్దాం, 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక, దానికంటే ముందు అపోస్తల కార్యాలు ఒకసారి చూద్దాం. పేతురు గారి పరిచర్యలో 3వ అధ్యాయంలో చూస్తే ఒక పుట్టు కుంటివాడిని ఆయన నడిపిస్తాడు. పేతురు యోహానులు ప్రార్థనా స్థలానికి వెడుతున్నాడు. అది అంతా జరిగిన తర్వాత 4వ అధ్యాయం మళ్ళీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచారు. వీడు చేస్తున్న మంచి పని, యేసుక్రీస్తుని నమ్ముకోండి మీకు చనిపోతే బతుకుంటుందని సువార్త ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ ఒక కుంటివాడిని యేసుక్రీస్తు నామములో నిలబెట్టారు. అది జరిగింది, సూచక్రియ జరిగింది, సువార్త ప్రకటిస్తున్నారు. పునరుద్ధానం ఉంది యేసుక్రీస్తు ద్వారాని ప్రకటిస్తుంటే అనేకులు ఎవరు వచ్చారు? శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు, దేవాలయపు అధిపతి వచ్చి ప్రజలకు బోధించుట, యేసుక్రీస్తుని గురించి బట్టి మృతుల్లో నుంచి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటే చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది నమ్మి మారు మనసు పొందే విధంగా వాక్య బోధిస్తే కుట్రదారులు వచ్చి ఏం చేశారు? బంధించి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. అప్పుడు పేతురు గారు ఏం చేయాలి? ఇంతమంది నమ్మారు, మీరందరూ సపోర్ట్ రండి, జైలు ముందు ధర్నా చేయండి, మమ్మల్ని అన్యాయంగా వీళ్ళు బంధించి లోపలేశారు. ఇంతమంది 5,000 మంది నమ్మి పురుషులు, వీళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు ఉంటారుగా, వాళ్ళకి సపోర్ట్ వాళ్ళ భార్యలన్న ఉంటారుగా. అంటే సుమారుగా 1,000-1,500 మంది వచ్చి జైలు ముందు కూర్చొని పేతురు గారిని విడుదల చేస్తారా లేదా అని జయధ్వానాలు చేశారనుకోండి, గొడవ చేశారనుకోండి, ఏమైంది? పోలీసులు, లాఠీ చార్జీ, గొడవలు. ఇందులోంచి ఒక దుష్టుడు ఈ 1000 మంది 1,500 మందిలో ప్రవేశించి దుష్టుడు ఆ పోలీసుకి ఎవడికో రాయితో కొడతాడు. పోలీసులు ఏం చేస్తారు? తిరుగుబాటు చేశారు ఈ ఉద్యమకారులని మళ్ళీ వాటర్ పెట్టి తరిమేయటమో, గ్యాస్ రిలీజ్ చేయటమో, లేకపోతే ఎన్కౌంటర్ చేయటం ఎవరో ఒకళ్ళని. ఈ గొడవ ఎందుకు వచ్చింది? గొడవ అంటే పేతురు గారు అరెస్ట్ని బట్టి గొడవ వచ్చింది. పేతురు గారిని ఎందుకు అరెస్ట్ చేశాడు? ఆయన మోసం చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడని లేనిపోయిన అబద్ధాలన్నీ ప్రకటిస్తాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? పేతురు గారు ఏం చేశాడు? పేతురు గారు ఏమన్నా తిరగబడ్డా? మమ్మల్ని ఏంటి ఇలా చేశారు, అన్యాయం కదా, అక్రమం కదా అని కోర్టుకి వెళ్దాం, మహాసభ ఉంది కదా, సన్హెడ్రిన్ సభకి వెళ్దాం అని ఏమన్నా అన్నాడా? ఏం లేదు. ఆయన తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఏంటికి ఈ పని చేసామని అడిగినప్పుడల్లా సువార్త చెప్తూనే ఉన్నాడు. వాళ్ళు అడిగారు. తర్వాత మరునాడు వారి అధికారులు, పెద్దలు, 5వ వచనం, శాస్త్రులు యెరూషలేములో కూడుకోండి. ప్రధాన యాజకుడైన కైప, అన్నయ్య కైపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఈ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఇట్లా నేను ఇక మళ్ళీ సువార్త ప్రారంభించాడు. ప్రజలారా, అధికారులారా, మీకు ఇది ఖచ్చితంగా తెలియాలి అని యేసుక్రీస్తు వారి గురించి లక్షణ. అధికారులు క్వశ్చన్ వేశారు అంతే. అదే పేతురు గారు వాళ్ళు ప్రశ్నించకుండా గొడవ చేశాడు అనుకో,
ఉద్యమకారులను పెట్టి 5,000 మంది 10,000 మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, గొడవ చేస్తే వీళ్ళు ప్రశ్న వేయరిక, ఈయన కోటింగే లోపల వేసేటివి. అంటే వాక్యం ఒకటి చెప్తుంటే మనం మరొక విధంగా ప్రవర్తిస్తున్నాం. కానీ అలా ప్రవర్తించేది ఎవరైనా క్రైస్తవులుగా కనపడుతున్న వారే. అర్థమైందా? ఇదంతా జరిగిపోయింది. ఇంకా కిందకొచ్చి వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏంటి మీరు చెప్పేది వినాలా, దేవుడు చెప్పేది వినాలా అని. అంటే ఇవన్నీ కాదు, నువ్వు ఈ నామాన్ని ప్రకటించకూడదని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా పేతురు గారు ఎక్కడా ఎదురు తిరగలేదండి. పేతురు గారు సైలెంట్గా ఉండి ఆయన పని ఏదో ఆయన చేసుకుపోతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా సువార్త చెబుతూనే ఉన్నాడు. ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద పగలేదు, ఎవరిని ఆయన ఈ ఒక్క మాట కూడా అనలేదు. కాబట్టి దేవుడు ఎంటర్ అయ్యాడు. మన వాక్యానుసారంగా బతుకుతుంటే మన పక్షంగా వాదించడానికి దేవుడే తన దూతలను పంపుతాడు. ఇది క్రైస్తవ్యం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. లోకం సపోర్ట్ వచ్చింది, లోక చట్టం నీకు సపోర్ట్ వచ్చింది, నీ రైటే అంటది, నిన్ను ఎగదోసిద్ది. కానీ నీ వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావన్న విషయాన్ని కూడా నీకు అర్థం కాకుండా నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నిన్ను నరకానికి పంపించేదాకా అపవాది నిద్రపోడు. నువ్వు వాక్యాన్ని అనుసరించకూడదు అంతే. ప్రభువు మార్గంలో నడవకూడదు. ప్రభువు మార్గంలో నడిచినట్టు కనపడుతూ దయ్యపు చేష్టలు చేయి. పేతురు గారిని తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. కానీ అక్కడ దేవుడు దూతను పంపించి ఏం చేశాడంట? అపోస్తల కార్యాల్లో 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం ఆరు నుంచి చదువుదాం. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుండగా మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని యొద్ద నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడెను. సైనికులు వచ్చి తాళం తీల సంఖ్యలకి, గేట్లు బద్దలు కొట్టల, అవే ఊడిపోయినాయి. అంటే ఎవరు వచ్చారు? సంఘం అక్కడ ప్రార్థిస్తుంది. ఇక్కడ పేతురు గారు వాక్యానుసారంగానే ఉన్నాడు. 2 సైనికుల మధ్యలో పెట్టి నిద్రపోతున్నారంట. అంటే ఎక్కడ ప్రతీకారం తీర్చుకోవాలా? మరి మనమేంటి, చాలామంది ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాన్ని దూషిస్తూ అవతల క్రైస్తవానికి అన్యాయం చేసిన వారిని అనరాని మాటలంటూ చేస్తున్నారంటే ఇది వాక్య అనుకూలం అనుకుంటున్నారు. అబ్బా ఎంతమంది రోషగాళ్ళు ఉన్నారు క్రైస్తవులు అనుకుంటున్నారు. రోషం వస్తే ఏం చేయాలండి? వాక్యానుసారంగా పాటించాలి. ప్రభు యొక్క లక్షణం ఏంటో కనపరచాలి, చూపించాలి రోషంతో. అది రోషంతో ప్రభు యొక్క లక్షణాన్ని చూపించాలి. కానీ ప్రభువుకు వ్యతిరేకంగా లోక సంబంధమైన రోషాన్ని ఈ రోషంతో మిక్స్ చేయకూడదు. లోక సంబంధమైన రోషం వేరు, ఈ రోషం వేరు. ఎక్కడ రోషం రావాలో అక్కడ రావాలి. వాక్యానుసారంగా మనం నడవకపోతే రోషం వచ్చి వాక్యానుసారంగా నడవాలి. అర్థమైందా? అక్కడ రావాల్సిన రోషం ఎదుటి వారి మీద చూపించి మరి వాళ్ళతో సమాధానం లేకుండా ఉంటే, వాళ్ళని దూషిస్తే వాళ్ళు భవిష్యత్తులో నువ్వు సువార్త చెప్పినా మారతారా? మారరు. ఒక్కసారి హృదయం గాయపడితే అతకటం చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి దూరం చేసుకోవాలి. సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండమన్నాడు. అందరితో సమాధానంగా ఉండమంటే వీళ్ళు క్రైస్తవ్యానికి శత్రువులు, వ్యతిరేకులు. కాబట్టి వీళ్ళతో మనం విభేదం పెట్టుకోవాలి, వాళ్ళని ఎంతటితో దులిపేయాలి, వాళ్ళంతా చూడాలి, వాళ్ళని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో కంకణాలు కట్టుకొని క్రైస్తవ్యానికి అండగా ఉన్నట్టుగా కనపడుతూ క్రైస్తవ్యాన్ని డ్యామేజ్ చేస్తున్నారండి చాలామంది. ఇది సున్నితంగా ఆలోచిస్తేనే అర్థమైతే తప్ప పైన చూస్తే ఇలాంటి విషయాలు మనకు అర్థం కావండి. అందుకే పౌలు గారు పుతోనని దెయ్యం పట్టిన స్త్రీని గెంటేశాడు. చూశాడు, ఓర్చుకున్నాడు, గెంటేశాడు. ఆ నేరాన్ని బట్టి ఆయన అక్కడ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా నో ప్రాబ్లం, అక్కడ సువార్త ప్రకటించాడు. జైలు అధికారి మారారు, చాలామంది ఖైదీలు మారారు. ఇది కీడుగా కనిపించింది, కానీ దాని వెనక దేవుడు మేలు. సువార్త ప్రకటించాలి, వీళ్ళు ఇలాగే చేస్తారు, జైల్లోనే పెడతారు, కొడతారు, అయినా నీ పని నువ్వు చేసుకో.
పౌలు గారు గాయాలతో ఉండి ఆ గాయాలు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, డాక్టర్ చూపించుకోవాలి, లేకపోతే సెప్టిక్ అయిపోద్ది. ఈ ఆలోచనలు లేవండి. బతుకుట క్రీస్తే, చావైతే లాభం. బతికి ఉన్న దేవుని పని, చచ్చిపోయిన దేవుని పనిలోనే చనిపోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. కాబట్టి జైల్లో ఉన్న ఆ విషయాలు ఏవి పట్టించుకోవాలా. ఏంటో దేవుడు పని చేస్తుంటే దేవుడు నాకు ఇంత అన్యాయం చేసి జైలు పాలు చేశాడు, గాయాలు కడిగేవాడు లేడు, నన్ను ఆదరించేవాడు లేడు, నా వలన స్వస్థత పొందినవారు, నా వలన రక్షణ పొందినవాడు ఒక్కడు నాకు వచ్చి జైల్లో పరామర్శించలేదే. ఈ ఆలోచనలు ఇవ్వండి ఆయనకి. నేను చేయాల్సిన పని నేను చేయాలి, నా పనికి ఫలం పర్లకు. ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కావాలని చేశాడు తప్ప ఎదుటివారి నుంచి ఏదో ఆశించి చేయలా, ఎదుటివారి నుంచి ఏదో కోరుకొని చేయలే. అది నిజమైన క్రైస్తవ్యం కదా. ఎదుటివారికి ఎదురు తిరగలేదు, ఎదుటివారిని దూషించలేదు, పాదధూళి దులిపేసుకొని వెళ్ళిపోయాడు అంతే. ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు. మరి ఈరోజు క్రైస్తవ్యంలో ఎదురు తిరిగి పోరాడుతున్న వారిని ఇక మేము ప్రొటెక్షన్ ఉంటున్నాము, క్రైస్తవులకు మేము సెక్యూరిటీ అని ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఇది క్రీస్తుకు అనుకూలమైన బోధ, విరుద్ధమైన బోధ? సమాజానికి ఎలా కనపడుతుంది? ఎంత అండండి క్రైస్తవానికి. ఇలాంటి వాళ్ళు లేకపోతే క్రైస్తవం ఏమైపోయేదో. మరి మొదటి శతాబ్దంలో తరివేస్తే పౌలు సౌలుగా ఉన్నప్పుడు చిత్రహింసలు పెడితే, చంపుతుంటే, జైలు పాలు చేస్తుంటే చేతగాని వాళ్ళగా పారిపోయారేంటి? ఎదిరించాలి కదా, ఉద్యమాలు చేపట్టాలి కదా. యెరూషలేములో ప్రారంభమైంది యేసుక్రీస్తు ఉద్యమం. యెరూషలేములో ప్రారంభమైన ఉద్యమం యెరూషలేములోనే అంతరాయం కలిగితే, యెరూషలేములోనే దాన్ని డ్యామేజ్ చేసి దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేస్తే పారిపోయారు అపోస్తలు తప్ప అందరూ చెదరిపోయారు. చెదరిపోయిన వారు ఉండలా, ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త ప్రకటించారు. అక్కడదంతే మరొక ప్రాంతానికి వెళ్ళి ప్రకటించారు తప్ప ఎక్కడ ఉద్యమాలు చేపట్టలేదు, ఎక్కడ కేసులు పెట్టలేదు, ఎక్కడ ఎవరితో గొడవలు పడలేదు. ఎక్కడైనా కేసు ఎవరైనా పెడితే ఆ కేసులో విషయం చెప్పారు, సువార్త ప్రకటించారు తప్ప జరిగినది మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలి అని అధికారుల ముందు ప్రాధేయపడలేదండి పౌలు గారు కూడా. ఎక్కడికి వెళ్ళినా అవకాశం దొరికితే సువార్త ప్రకటిద్దామని చూశాడు. అగ్రిప్ప రాజు ముందు చేశాడు, ఏమండి ఈ రోమా అధికారులందరి ముందు, ఇలా ప్రతి సందర్భంలో సద్దుకైలు పరిచయలు ఉన్న సందర్భంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడే తప్ప నాకు అన్యాయం జరిగింది, మీరంతా నాకు సపోర్ట్ రండి, నా వలన చాలామంది మీరు మారారు కాబట్టి అని ఇలాంటి ఏమి చెప్పలేదు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో అవన్నీ చూసి క్రైస్తవ్యం అభివృద్ధి చెందుతుంది ఇలాంటి వారి అండవాళ్ళనే అని భ్రమలోకి వెళ్ళిపోతే, క్రైస్తవ్యానికి అండగా ఉన్నట్టు నటిస్తున్న అపవాదిగాడు మాయ చేస్తున్నాడు. వాళ్ళతో పాటు సపోర్ట్ చేసిన మనన్న కూడా నరకానికి పంపిస్తున్నాడేమో ఒక ఆలోచన చేసి సరిదిద్దుకుంటారనే ఆలోచనతో ఈ వాక్యాన్ని తెలియచేయటం జరిగింది. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్తవైన దేవ, మీ అద్వితీయ నామమును బట్టి మీ స్తోత్రాలు, మీ బాహుబలాన్ని బట్టి, మీ శక్తి సామర్థ్యాలను బట్టి స్తోత్రాలు, మీ పరిశుద్ధతను బట్టి మీ స్తోత్రాలు. తండ్రి, క్రైస్తవ్యానికి అండగా ఉన్నట్టుగా అపవాది, వాడి సైన్యం, వాడి సమూహం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇదే నిజమైన క్రైస్తవ్యం, క్రైస్తవులకు అన్యాయం జరిగితే మేము ఊరుకోమనే ఉరవడితో తండ్రి ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ వాక్యం దాన్ని సపోర్ట్ చేయట్లేదన్న విషయం ఎక్కువ మంది గ్రహించలేకపోతున్నారు. కొద్ది మందగా ఉన్న మీ పిల్లలకి ఈ మాటలు చెప్పాను. ఈ మాటలు ఎంత వాక్యానుసారమో, వాక్యంలో మీరు ఎంత క్షమాగుణాన్ని చూపించారో, ఎంత జాలిని, కరుణను మీరు కనపరిచారో ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకునే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. ఇవనైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు నాయనా. మరి వచ్చే వారంలో జరగబోయే స్త్రీల కూడికను జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఇక్కడ సమావేశమై స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో, సమాజంగా కూడి స్త్రీలు ఎలాంటి పరిచర్య చేయాలో అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి మరి 3 సంఘాల్లోని స్త్రీలు ఇక్కడ కంబైండ్ అవుతూ ఉండగా క్రమంగా చక్కగా మర్యాదగా ఈ కార్యక్రమాన్ని జరిగించండి. అలాగే తండ్రి, మరి మీ పరిచర్య గురించి ఆలోచించి మరి మీ పిల్లలైన వారు ప్లాస్టిక్ కాగితపు గ్లాసుల్లో తాగటం వల్ల క్యాన్సర్కి గురవుతారనే ఆలోచన మరి కమల్ కుమార్ గారికి కలిగించి పుట్టించి, ఆలోచన చెప్పటం ఈజీయే కానీ
ప్రమాదం నుంచి తప్పించుకోండి అని చెప్పడం ఈజీయే, కానీ దాన్ని అమలుపరిచి కష్టపడి ఖర్చుపడి కొంత ధనాన్ని వెచ్చించి మరి 260 గ్లాసులు, వాటికి సంబంధించిన బకెట్లు, ట్రేలు, స్టూళ్ళు ఇవన్నీ కొని తెచ్చి 3 సంఘాలకి పంచి తండ్రి సంఘం పట్ల తన బాధ్యతను ఆయన కనపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదే కాదు, అనేక విషయాల్లో సహకారిగా ఉంటూ మీ పరిచర్య చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో మరి అననుకూలంగా ఉండి అన్నిటికీ ఆయన హాజరు కావట్లేదు. ఆ విషయాన్ని కూడా సరిచేసుకొని ఇంకా పరిపూర్ణ స్థితిలోనికి ముందుకు సాగే భాగ్యాన్ని ఆ బిడ్డకి ఇవ్వండి. ఖర్చు పడినదానికి, కష్టపడినదానికి, సంఘముల గురించి ఆలోచించిన విధానాన్ని బట్టి ఆ బిడ్డకు రావాల్సిన రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, దీనివలన మేము ఫలం పొంది మంచి ఆరోగ్యంతో మీ పరిచర్య చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి పనులను బట్టి, వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి తగిన ఫలాన్ని, వారు ఇచ్చిన కానుకను బట్టి, వారు చేస్తున్న పరిచర్యని బట్టి రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వండి. అవిధేయులుగా ఉన్నవారికి విధేయతను నేర్పించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడా ఆలస్యమైతే మరొకసారి మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, అలాగే తండ్రి మరి బుచ్చిబాబు వారి కుటుంబంలో మీరు చేసిన మేలు, వారి కుమారుడు మరి నూతన వాహనాన్ని కొనుక్కొని ఉండగా ఆ వాహనం తెచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతగా అల్పాహారం తీసుకొచ్చారు. మరి పదార్థాలని మీ వాక్యం ద్వారా పవిత్రపరచండి, రెట్టింపు ఫలాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి ఈ ప్రార్థనా విజ్ఞాపన మీ సన్నిధిలో అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.